హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. సో మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మెట్రో ఎక్కడానికండి. అంటే సిటీలో ఉంటారు మా అమ్మ వాళ్ళు, బట్ ఎప్పుడు మెట్రో ఎక్కలేదు. ఎందుకంటే మేము వెళ్ళే సైడ్ ఎప్పుడు అవైలబుల్గా లేదనమాట మెట్రో. సో ఎప్పుడు బస్సులోనే ట్రావెల్ చేస్తాము. ఈ మెట్రో ఎక్కుదామని మెట్రో స్టార్ట్ అయిన కానీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కానీ అటు సైడ్ మేము వెళ్ళలేదు కాబట్టి ఎక్కలేదు. సో ఈసారి వెళ్ళాల్సి వచ్చింది అటు సైడు. సో బస్సులో కాకుండా మెట్రో ఉంది, వెళ్దాము, ఎప్పుడు వెళ్ళలే కదా అని వెళ్తున్నాము. మా మమ్మీ వాళ్ళైతే ఇది ఎక్కడానికి మస్తు ఇబ్బంది పడ్డారు అనమాట. సో ఇప్పుడైతే మేము మెట్రోకి అయితే వెళ్ళాం అనమాట. చాలా థ్రిల్లింగ్ అనిపించింది, ఎందుకంటే ఏదైనా ఫస్ట్ టైం చూసినప్పుడు ఎట్లుంటుంది బాగుంటుంది కదా. సో మేము ఓన్లీ 10 minutes జర్నీ, కానీ మాకు ఆ మెట్రో లోపలికి వచ్చి అక్కడికి పైకి ఎక్కి మెట్రో ఎక్కి మళ్ళీ దిగి అల్ల నుంచి బయటికి వెళ్ళడానికి మినిమం గంట పట్టింది మాకైతే. సో మీరైతే ఎలా ఎక్స్పీరియన్స్ చేశారో చెప్పండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం అనమాట, ఎందుకో బాగా నచ్చింది. సో ఇప్పుడైతే చూద్దాం. చెప్పలే తిక్కలోడు మరి అట్లా పోవచ్చు అనొచ్చుగా. కాదు ఇప్పుడు మనం ఏమంటారు టికెట్ మెట్రో ట్రైన్ ఎక్కుతున్నాం అందరు మెట్రో వెళ్తున్నాం. ముఖ్యంగా ఇందులో మేము తెలుసుకుంది మాత్రం ఒకటండి, మెట్రో టికెట్ మాత్రం తీసుకున్నామా దిగేటప్పుడు కూడా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అక్కడ గేట్లు ఓపెన్ కావడానికి ఆ టికెట్ ఏనంట. ఇంకా నయ్యం మేము పారేయలేదు, ఉంచుకున్నాం అనమాట. మీరు గిట ఖచ్చితంగా ఉంచుకోండి. చల్ల గాలి సూపర్ అంటే సూపర్ ఉంది. మెట్రో స్టార్ట్ ప్రయాణం అంటే బాగుండు అనిపిస్తుంది. కానీ 10 minutes అయిపోతుంది. 10 నిమిషాలే. ఫస్ట్ టైం ఎక్కడో ఎక్కాం. ఆపడే మనమే పోవాలేమో, ఆగిందిలే. ఎప్పటి నుంచో అయితే అనుకుంటున్నాము, ఇప్పటికి తీరింది మెట్రో ఎక్కాలని. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాము, ఎందుకంటే 10 minutes బట్ పోవడం రావడం కూడా మస్తు ఎంజాయ్ అనిపించింది. మీరు ఎలా ఎంజాయ్ చేశారో, ఫస్ట్ టైం ఎక్కినప్పుడు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్